వేదికను అలంకరించిన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ప్రధాన బృందానికి నా తోటి విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మన దేశ రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చింది. అందుకే మనం ప్రతిరోజు సంవత్సరం ఈ రోజుని రిపబ్లిక్ డే అని జరుపుకుంటాం. మనందరికీ తెలిసిందే 1947 ఆగస్ట్ 15న మనకు స్వాతంత్రం లభించింది. దానికోసం ఎంతోమంది అమరవీరులు వారి ప్రాణాలు త్యాగం చేశారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయాక మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలని కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీని నియమించారు. అందులో ప్రముఖులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం రచించడానికి దాదాపుగా 3 సంవత్సరాలు సమయం పట్టింది. 1949 నవంబర్ 26 రోజున రాజ్యాంగం పూర్తయింది. ఆ రోజుని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26. మన దేశ రాజ్యాంగం రాయడానికి వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశ పరిస్థితులకు అనుకూలంగా తయారు చేశారు. మన రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్, 22 భాగాలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఇప్పటి వరకు రాజ్యాంగంలోని కొన్ని అంశాలను 118 సార్లు సవరించారు. రాజ్యాంగంని సవరించే హక్కు మనకు రాజ్యాంగమే ఇచ్చింది. భారత రాజ్యాంగంలో ముఖ్యమైనవి ప్రాథమిక హక్కులు, సమానత్వం, రిజర్వేషన్ మరియు ఓటు హక్కు. నిన్న మనం ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అది కూడా రాజ్యాంగంలో ఒక భాగం. రాజ్యాంగం రచించడంలో ముఖ్య పాత్ర వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడుకుందాం. అంబేద్కర్ మహార్ కులానికి చెందినవాడు కాబట్టి అతని స్కూల్లో అందరితో పాటు కూర్చొనిచ్చేవారు కాదు. కుండలోని నీళ్లు త్రాగనిచ్చేవారు కాదు. ఎవరైనా పైనుండి పోస్తే దోశలతో తాగేవాడు. నీకెందుకురా చదువు అని తిట్టేవారు. అయినా కూడా పట్టుదలతో విదేశాలకు పై చదువులకు వెళ్ళి మొత్తం కలిపి 2 డాక్టరేట్స్ అండ్ 32 డిగ్రీలు కంప్లీట్ చేశారు. అంబేద్కర్ యునైటెడ్ కింగ్డమ్లో మాస్టర్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్నీ చదివేశాడు. ఇప్పుడు కేవలం 3 అన్ని బుక్స్ చదివారు ఆ లైబ్రరీలో. అందులో ఒకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ కార్ల్ మార్క్స్. అంబేద్కర్ గొప్పవాడయ్యాక ఆ లైబ్రరీలో ఉన్న కాలేజీలో అంబేద్కర్ ఫోటో పెట్టారు అతని గుర్తుగా. ఆడవాళ్లకు సమాన హక్కులు కల్పించడం, అంటరానితనం, కార్మికుల పని తగ్గింపు, అలాగే వసతులు కల్పించడం, ఇలా ఆయన చేసిన పనులు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. ఆయన భవిష్యత్తును ఉద్దేశించి రాసిన వ్యాసాలను ఇంకా ఐక్యరాజ్య సమితి ఫాలో అవుతుందంటే అతని ముందు చూపును మనం ఊహించవచ్చు. అంబేద్కర్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన నచ్చిన బాటలో మనం కూడా నడవాలి. ఆయనలాగా బుక్స్ చదవడం నేను అలవాటు చేసుకుంటున్నాను. అందరం బాగా చదువుకొని గొప్ప వాళ్ళ కావాలన్నదే చాలా మంది గొప్ప వాళ్ళ కోరిక. వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.